పిచ్చోడి చేతిలో రాయి అనేది విన్నా కానీ ఈయన మాటలే తర్వాత ఇప్పుడు విన్నాను. ఏమని చెప్పండి, 2019లో 151 సీట్లు వచ్చి 2024లో 11 సీట్లకు పడిపోయినా కూడా ఇంకా సిగ్గు లేకుండా నువ్వు చేసిందేందో, నీకు ఈ పార్టీ ఆ ప్రజలు ఇవ్వాల్సిందేందో ఇచ్చిన తర్వాత కూడా నువ్వు ఇంకా ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు అంటే ఇంకా లండం మందులు వాడాల్సిందే అని చెప్పడం తప్ప నేను చెప్పేది ఏం లేదు. ఉద్యోగస్తులు కానీ, మహిళలు కానీ, నిరుద్యోగులు కానీ అందరూ కోపంగా ఉన్నారు కూటమి ప్రభుత్వం మీద అని అంటున్నారు కదా, దాన్ని ఎలా చూడాలంటారు? అదే కోపం మీద ఉండేగా కూటమికి ఎన్ని సీట్లు ఇచ్చింది, ఇంతే కదా. కూటమి మీద కోపం ఉండే కదా ఎన్ని సీట్లు ఇచ్చింది. దీని గురించి ఇంకేం మాట్లాడాలి నేను, నాకేం అర్థం కావట్లే. ఇన్ని సీట్లు వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఇంత మరి నువ్వు ఎందుకని ఇప్పుడు గూగుల్ తెచ్చింది నువ్వే అని చెప్పావు, దాని మీద కేసు ఎందుకు వేసావు కోర్టులో? నాకు నచ్చలే. తెచ్చింది నువ్వే అని చెప్తున్నావు కదా. నచ్చలే. నువ్వు నచ్చకనే ప్రజలు నీకు అన్ని సీట్లు ఇచ్చింది. సరే, ఇవన్నీ కాదు, ఏంది పాదయాత్ర సంగతి ఏంటంటారు? ప్రతిసారి ఎప్పుడు ప్రెస్ మీట్ పెట్టినా సరే, లేదంటే వాళ్ళ కార్యకర్తలతో మీటింగ్ పెట్టినా సరే, నేను పాదయాత్రకు వస్తున్నా, సంవత్సరంన్నర పాటు నడుస్తున్నా అనే మాట చెబుతున్నారు కదా, మరి ఆ పాదయాత్రను ఎలా చూడాలంటారు? మరి పాదాల మీద నడిచే యాత్ర పాదయాత్ర, ఇంకా అంతకన్నా ఏం చెప్పాలి చెప్పండి. వాళ్ళ చెల్లి చెప్పింది కదా, పాదయాత్ర అంటే ఏందండి అంటే పాదాల మీద నడిచే యాత్ర పాదయాత్ర. అది మా అన్నయ్య చేస్తేనే బాగుంటుంది, పోలీసులు బారికేడ్లు పరదాలు పెట్టుకొని రావటం తప్ప చేసింది ఏమీ లేదు. ఒరే నువ్వు 2024లో నువ్వు ఓడిపోయిన దగ్గర నుంచి నువ్వు బయటకు వచ్చింది ఎన్నిసార్లు? రాష్ట్రంలో ఉంది ఎన్ని రోజులు ఉన్నావు? నువ్వు ఎందుకని బెంగళూరు వెళ్తున్నావో నాకైతే అర్థం కావట్లే. బెంగళూరు వెళ్తే తప్పేముంది? బెంగళూరు వెళ్తే తప్పేముందా? నిన్ను ఓడితే తప్పేముంది? ఇంకా సిగ్గు లేకుండా నువ్వు ఎట్ట మాట్లాడుతున్నావు? వెళ్ళు బెంగళూరు వెళ్ళు, అక్కడే ఉండు. ఒక విషయం అండి, ఆయన పాదయాత్ర అని ఇన్నిసార్లు చెబుతున్నారు, మరి ప్రజలు సిద్ధంగా ఉన్నారా ఆయన పాదయాత్రకి? సిద్ధంగా ఉన్నారు. నీకు ఈసారి 11లో ఒకటి తీసేయటానికి కూడా రెడీగా ఉన్నారు. మీ పార్టీని ఎందుకు గెలిపియాలి చెప్పు? నువ్వు చేసిన అరాచకాలకి, నువ్వు చేసిన దరిద్రాలకి నీకు ఇవ్వాల్సిన వాటికన్నా ఇంకా ఈసారి 11లో ఒకటి తీసేసి ఒక్కటి వచ్చే విధంగా ప్రజలైతే కృషి చేస్తున్నారు అని చెప్పి నేనైతే చెప్పగలను. ఇప్పుడు మీరేమో ఆ మాట అంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఎవరి మీద యాక్షన్ తీసుకోలేకపోతున్నారు, గుంటూరు నజీర్ అహ్మద్ గారి మీద కానీ, లేదంటే గనక పుట్టా మహేష్ గారి మీద కానీ, లేదంటే గనక బాలకృష్ణ గారి మీద కానీ, నారా లోకేష్ గారి మీద కానీ, వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకోలేకపోతున్నారు. అసలు నారా లోకేష్ వీడియోలు అయితే వైరల్ అవుతున్నాయి. స్విమ్మింగ్ పూల్ అదే ఇది ఏం వీడియోలు చెప్పండి? అంటే స్విమ్మింగ్ పూల్ పక్కన మందు తాగుతా చిందులేసిన వీడియోలు అంటున్నారండి. మరి ఇది ఒరే వయసులో ఉన్నప్పుడు మందు ఆగురా, కాలేజీలో గర్ల్ ఫ్రెండ్స్ ఉండరా, వాళ్ళతో పాటు టూర్లకు వెళ్ళరా? సాయానికి దండం పెడతాను సార్, దయచేసి ఆ మాట్లాడద్దు ప్లీజ్. నువ్వు ఆయన మీద ఒక్క మాట పడనట్లేదు అంటే మీరు వైసీపీ అని అర్థం చేసుకోవడం తప్ప చేసేది ఏమీ లేదు. ఇప్పుడు అవన్నీ కాదులే కానండి, ఇప్పుడు ఏదైతే కనుక బాలకృష్ణ గారు ఒక డైలాగ్ చెప్పారు ఏదో సినిమా ఫంక్షన్ లో, ఆడపిల్ల కనిపిస్తే ముద్దైనా పెట్టాలి కడుపైనా చేయాలని చెప్పి ఆయన చెప్పిన డైలాగ్కి లాగి పెట్టి గోపం మీద చెంప మీద కొట్టాల్సింది పోయి ఇంకా వెనకేసుకొస్తున్నాడు చంద్రబాబు నాయుడు ఇలాంటి వాళ్ళందరినీ అనే మాట అయితే అంటున్నారు కదా, మరి దానికేం చెబుతారు? ఆయన సినిమా యాక్టర్ అండి, ఈ సినిమా డైలాగ్ వాడుకోవటానికి మరి నెక్స్ట్ సినిమా డైలాగ్ ఏమో కానీ ఆయన మాట్లాడాడు, అందులో తప్పేముందో నాకైతే అర్థం కావట్లే. మరి చెంప మీద కొట్టాలంటున్నారు కదా, ఎవరిని నిన్ను కొట్టారుగా సిగ్గు లేకుండా. ఆ చెంప ఈ చెంప వాయించి 11 సీట్లు ఇచ్చిన తర్వాత ఇంకా సిగ్గు లేకుండా బయటకు వచ్చి మాట్లాడుతున్నావు. చేసేది ఏముంది? మేము ఇటం తప్ప నీ మీద వీడియోలు చేయటం తప్ప మేము చేసేది ఏమీ లేదు. నీ మీద యాక్షన్ తీసుకోలేము మేము. నువ్వు పెట్టే ప్రెస్ మీట్లు ఏంట కప్పకూడదా? అసలు ఆ మాటలేందో
ఏం బూతులు తిడుతున్నావో లేకపోతే నువ్వు అసలు తెలుగు వచ్చో హిందీ వచ్చో ఇంగ్లీష్ వచ్చో అసలు ఏ భాష నువ్వు సరిగ్గా మాట్లాడతావో మాకైతే అర్థం కావట్లే. కాలర్ ఎగరేసేలాగుంటుంది మన పరిపాలన ఈసారి. అలాగే చూస్తే ఇప్పటివరకు రాజకీయాల్లో కాలర్ ఎగరేసేలాగా పనిచేసింది ఒక వైఎస్ఆర్సీపీనే. దేశవ్యాప్తంగా ఒక ట్రెండ్ సృష్టించాం మనం అనే మాట అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా. ఆ ట్రెండ్ ఏ ట్రెండ్ అనుకోవచ్చు అంటారు? ఎప్పుడు 2019 మార్చి 15వ తారీఖు ఏంటండి ఆ రోజు స్పెషల్ ఏంటి? బాబాయిని గొడ్డలతో వేసావు కదా, అప్పుడు బాబాయిని చంపేసినా కూడా ఇంకా నీ మీద ఈ యాక్షన్ తీసుకోకుండా 7 సంవత్సరాలు దాటింది. దాని మీద ఇంతవరకు ఏమీ లేదు. ఇంకా బయటకు వచ్చి వాడు అవినాష్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నాడు, చంపింది వాళ్ళ కూతురు వాళ్ళ అల్లుడే అని చెప్పి మాట్లాడుతున్నా కూడా ఇంకా సిగ్గు లేకుండా మేము ఏ యాక్షన్ తీసుకోలేకపోతున్నాం. నాకు అర్థం కావట్లే. ఇంకా ఇలాంటి వాళ్ళ పరిస్థితి ఇంత ఘోరంగా ఉంటే సామాన్యుల పరిస్థితి ఇంకంత దారుణంగా ఉంటుంది చెప్పండి. సరే, ఇవన్నీ ఒక ఎత్తు అనుకుంటే గనక జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే నారా లోకేష్ గారిని టార్గెట్ చేయటం వెనక మాలో ఉన్న రహస్యం ఏముందనుకోవచ్చు అంటారు? ఏంటిది? జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే నారా లోకేష్ గారిని టార్గెట్ చేయటం వెనక మాలో ఉన్న రహస్యం ఏమనుకోవచ్చు అంటారు? అభివృద్ధిలో దూసుకెళ్ళిపోతున్నారు కదా, ఏమీ చేయలేకుండా మాట్లాడుతున్నాడు. నీకా ఏమీ చేత కాదు. ఇప్పుడు ఆయన అంటుంది ఏంటంటే గనక నారా లోకేష్ గారు ఆ రోజు ఆడపిల్లలతో అలా తిరిగారు, ఆ వ్యక్తిని ఎందుకు కంట్రోల్ చేయలేకపోయాడు చంద్రబాబు నాయుడు, ఇప్పుడు ఎందుకని యాక్షన్ తీసుకోలేకపోతున్నాడు చంద్రబాబు నాయుడు? తప్పేముందబ్బా, వయసులో ఉన్నాడు, ఆ రోజు గర్ల్ ఫ్రెండ్ తో బీచ్ లో తిరిగాడు, తప్పేముంది? నువ్వంటే చెప్పావు. సరే, ఇప్పుడు ఇవన్నీ కాదండి, చెప్పాను ఇందాకే చెప్పాను మీకు, అలాంటిది అనేది వద్దు, చాలా క్లియర్ గా చెప్తున్నారు మీకు మళ్ళీ మళ్ళీ. ఇక్కడ అసలు విషయం ఏంటంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది ఈసారి మనం అధికారంలోకి వస్తే కనుక కార్యకర్తలకే అధికారం ఉంటుంది అనే మాట చెబుతున్నాడు కదా, మరి దాన్ని ఎలా చూస్తారు? నువ్వు ఏ విధంగా చేసినట్టయితే నువ్వు తీసుకున్న ఎస్పీఓస్ 2150 మందిని ఎందుకని తీసుకున్నావు, ఎందుకని తీసేసావు? నువ్వు మళ్ళీ కార్యకర్తల్ని అధికారంలో కూర్చోబెడతాను అన్న మాటలు ఎవరు నమ్ముతారు చెప్పు? వాళ్ళు ఎన్ని కుటుంబాలు నాశనం అయ్యి ఎస్పీఓస్గా తీసుకొని నువ్వు చేసిన అరాచకాలన్నిటికీ ప్రత్యక్ష సాక్ష్యం వాళ్ళు. వాళ్ళని తీసేసావు. ఇప్పుడు ఏదో కార్యకర్తల్ని తీసుకొని వచ్చి అధికారంలో కూర్చోబెడతాను అంటే వీళ్ళు ఏమంటారు? ఎమ్మెల్యేలు వీళ్ళు సవ్య చాచుల్లాగా పనిచేయండి, 2 చేతులతో పనిచేయండి అంటున్నాడు కదా కార్యకర్తలను. మరి ఏదో ఇంట్లో ఉండి ఆ ప్రెస్ మీట్లు పెడతాడండి, విఎఫ్ఎక్స్ అసలు ఏందేందో, అసలు ఆ వీడియోలు ఏందో, ఆ మాటలు ఏందో, అవి నువ్వు బయట ఉండి మాట్లాడడం ఏదో మేము నవ్వుకోవటానే తప్ప ఏమీ లేదు అక్కడ. ఏం లేదంటారు ఏంటండి ఆయన అంత గ్యారంటీగా చెబుతుంటే? అసలు దేశంలో ఒక మార్క్ ట్రీట్మెంట్, ఒక ఏదో ట్రేడ్ మార్క్ సృష్టించారంట కదా పరిపాలనలో, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ ట్రేడ్ మార్క్ పరిపాలన ఏంటంటారు? అదేలే, స్కూల్లో టీచర్ని కొట్టడం, పళ్ళెని తీసుకుని తండ్రిని కొట్టడం, గొడ్డలు తీసుకుని బాబాయిని వేసేయటం, ఆస్తిలో వాటా అడుగుతారని చెప్పి చెల్లిని బయట పంపించటం, ఇవన్నీ వాస్తవాలు. నీకెందుకు బాధ? ఇవన్నీ వాస్తవాలే కదా. ఎన్ని రోజు డైరెక్ట్గా చెప్తే, ఆమె చెప్తే కరెక్ట్, మేము చెప్తే తప్పు వచ్చిందా? రోజు డైరెక్ట్ చెప్పింది, అందుకే ఓడిచ్చారు అని చెప్పి ఆమె చెప్పింది. ఇవన్నీ వాస్తవాలు. మరి మీరేందో బాధపడుతున్నారు నాకు అర్థం కావట్లే. ఎందుకంటే పాప మేము మధ్యకాలంలో ఆమె ఎక్కడ మాట్లాడలేదు అండి. ఏం మాట్లాడిద్ది చెప్పండి? కరెక్ట్గా ఎలక్షన్ టైంలో నెగరిగా రాకుండా పక్కా విదేశాలకు ఎందుకు వెళ్ళింది చెప్పు? కరెక్ట్గా చెప్పండి, ఎందుకు వెళ్ళింది చెప్పు? మరి ఈసారి 2029కి ఎవరికి మూడిందో మాకైతే అర్థం కావట్లే. ఆయన అధికారంలో రావాలంటే ఎవరో ఒకళ్ళు లోపల పోవాల్సిందే కదా.